బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి సమంత రెండవ వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ తో ఆమె రిలేషన్షిప్ లో ఉన్నట్టుగా అందరికీ తెలుసు. అయితే అంతకు ముందు మాత్రం ఈ వార్తల మీద ఎటువంటి క్లారిటీ రాలేదు. తర్వాత ఖచ్చితంగా క్లారిటీ అయితే వచ్చింది. ఇక అక్కినేని నాగ చైతన్య రెండవ వివాహం చేసుకున్న తర్వాత తాను కూడా వివాహం చేసుకుంటాను అని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడుమోర్ను వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లోని ఆలయంలో వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, మరి సమంత వివాహానికి ఎవరు హాజరయ్యారు? మరి ఇంత సడన్ గా ఎటువంటి న్యూస్ లేకుండా సడన్ గా మ్యారేజ్ చేసుకుంది అనే వార్త అయితే బయటికి వచ్చింది. ఎందుకని ఇంత సడన్ గా మ్యారేజ్ చేసుకున్నారు? రైట్, సమంత మనందరికీ పరిచయం అక్కర్లేని పేరు. తన మొదటి వివాహం పేలైన తర్వాత 2019లో నాగ చైతన్య తోటి విడాకులు తీసుకున్న తర్వాత తాను సినిమాలోనే రాణిస్తా ఉన్నారు. అయితే తనకు అనారోగ్య కారణంగా మయోసైటిస్ అనే ఒక వ్యాధి కారణంగా తను కొన్నాళ్ళు బాధపడ్డారు. ఆ విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆ వ్యాధి నుండి తాను కోలుకొని వరుసగా సినిమాల్లోనూ అలాగే వెబ్ సిరీస్ లో కూడా రాణిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఎవరైతే రాజ్ నిడుమోర్ ఉన్నారో నిడుమోర్ తోటి ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి ఉంటుంది. అయితే ది ఫ్యామిలీ మ్యాన్ సిరీసెస్ 1, 2 తీసిన రాజు నిడుమోర్ అంటే డీకే ఫిలిమ్స్ వారు తీశారు. ఆ రాజు నిడుమోర్ అలాగే కృష్ణమూర్తి వీరిద్దరైతే ఆ సినిమాలకి ఆ సీరియళ్లకు దర్శకత్వం వహించారు. ఆ క్రమంలోనే రాజు నిడుమోర్ తో సమంతకు పరిచయం ఏర్పడింది. అది ఆ ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత వివాహం కూడా చేసుకున్నట్లయితే ఇప్పుడు వార్తలు వస్తా ఉన్నాయి. అయితే దానికి సంబంధించిన ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నప్పటికీ దీనిపైన వీరైతే ఇదివరకు అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ లో వీరు వివాహం చేసుకున్నట్టు తెలుస్తా ఉన్నది. ఈ రోజు సాయంత్రానికి వీరు అధికారికంగా వారి వివాహాన్ని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. అయితే వీరి వివాహం చాలా అత్యంత సన్నిహితుల మధ్య కేవలం 30 మంది మాత్రమే హాజరైనట్లయితే మనకు సోషల్ మీడియాలో అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. మరి వీరి వివాహం ఇంత రహస్యంగా ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనేది తెలియాల్సిన అవసరం ఉన్నది. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ బంధం అనేది బలంగా ఉన్నదని చెప్పేసి అటు వార్తలు అలాగే సోషల్ మీడియాలో కూడా ఎంత పెద్దగా న్యూస్ వచ్చినప్పటికీ వీరిద్దరైతే దానిపైన స్పందించలేదు. వారిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదు, కేవలం ఫ్రెండ్షిప్ ఉన్నదని చెప్పేసి అటు సమంత అలాగే రాజ్ నిడుమోర్ కూడా చెప్తూ వస్తా ఉన్నారు. రాజ్ నిడుమోర్ భార్య కూడా ఇదే విషయాన్ని అనేక సార్లు చెప్తూ వచ్చారు. కానీ ఎట్టకేలకు వీరిద్దరైతే వివాహం చేసుకున్నట్టు తెలుస్తా ఉన్నది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో వీరు వివాహం చేసుకున్నట్టు తెలుస్తా ఉన్నది. చూడాలి మరి ఈ రోజు సాయంత్రం వరకు వీరి వివాహానికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఏదైనా బయటకు వస్తుందా రాదా అని. థ్యాంక్ యూ రాము.